ఒకవేళ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీ మరొకటి రావచ్చు అని. బహుశా మీకున్న ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏ సామాజిక వర్గం నుంచి లేదా ఏ నాయకుడు ఎట్లా రావచ్చు అంటారు? వచ్చే ఒకవేళ కొత్త రాజకీయ పార్టీ కనుక వస్తే బీసీల యొక్క వెన్నుదన్నుతో వస్తుంది బహుశా. ఎందుకంటే ఏ పార్టీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న పార్టీలలో. కేవలము బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అనడం వరకే బీజేపీ పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి కాగలిగిన క్యాండిడేటు ఆ పార్టీని పట్టాల మీదకి ఎక్కిస్తున్న క్రమంలో అతన్ని తొలగించారు బండి సంజయ్. దాంతోనే బీసీలకు ఆ పార్టీ మీద ఒక మేజర్ సెక్షన్కు నమ్మకం పోయింది. ఎవరైతే బండి సంజయ్కి వెనకాల ఉన్నారో, అంటే బండి సంజయ్ ఊరూరా పాదయాత్ర చేసినప్పుడు కేవలం బీజేపీలే కాదు కదా ఆయనను పైకి లేపింది, అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గమే ప్రధానంగా ఉంది. మేమందరం చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. వాళ్ళు విప్లవకారులలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ సామాజిక వర్గంలో. ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా కేవలం కుల సంఘాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మన కులానికి ఒక అధ్యక్ష పదవి వచ్చింది, పార్టీ అధ్యక్షునిగా ఉండే అవకాశం వచ్చింది. రేపు ఆయనను బలోపేతం చేస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అంత ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు మన దానిలో. ఏ పార్టీలో అధ్యక్ష పదవి ఇప్పటివరకు మనోళ్ళకి ఇవ్వలేదు అనే ఒక ఆ కుల తత్వం అనేది ఏదైతే ఉందో అది బండి సంజయ్కి ప్రతి ఊళ్ళో స్వాగతం పలికింది. వాళ్ళను ఆత్మీయునిగా గుండెలకు హత్తుకున్నారు. కాబట్టి ఆ వర్గాలు దూరమైనవి బీజేపీకి. మొన్న ఎన్నికల కోసం మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడానికి దగ్గర కావచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళు దూరమైనలు. అటువంటి సెక్షన్ని కనుక ఏ నాయకుడు పోగు చేసుకోగలిగితే, ప్రధానంగా బీసీలలో ఒక 5 కులాలు ఉంటాయి, మేజర్ కులాలు: మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, పద్మశాలి, యాదవ్. ఈ 5 కులాలను ఎవరైతే వెనుదన్నుగా పెట్టుకోగలుగుతారో వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తారు.